Hey guys, this is Ravi Chandran. Welcome back to my channel, Mr. Airboy. So guys, ఈ రోజు వీడియోలో అయితే మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఫ్లై చేయాలని చెప్పేసి అయితే నేర్పిస్తాం. సో ముందు వీడియోలో అయితే టేక్ ఆఫ్ ఎలా చేయాలని చెప్పినాం. దానికి ముందు అయితే ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో కాక్పిట్ టూర్ మనం చేసినాం అన్నమాట. సో ఈ వీడియోలో అయితే నేను ఆకాశంలో ఫ్లై చేసేటప్పుడు ఏ కంట్రోల్స్ ఎట్లా వరకు అయితే ఎలా ఫ్లై చేస్తాము, అసలు ఏ ప్రిన్సిపల్స్ మీద ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లై అవుతుంది అన్నీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు చూసేద్దాం. అండ్ ఆల్సో గైస్, వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు 98% మంది జస్ట్ వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా కాదులేండి గైస్, మావాడు అప్పుడప్పుడు గుస్సా అవుతుంటాడు, చేసుకోవాల్సిందే. లేదంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇప్పుడే ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్నమాట. మనకి ఫ్యూయల్ అయితే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి వచ్చి పడుతున్నారు ఈరోజు అయితే. కరెక్ట్ ఇంకా అవైలబుల్ ఉన్నారు. సో వాళ్ళు వచ్చి ఇంకా ఫ్యూల్ చేస్తారు. మనం ప్రతిసారిలాగా చుట్టూ తిరుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకి వచ్చేసినారు కాబట్టి. సో ఇప్పుడు ఇంకా టేక్ ఆఫ్ చేసుకొని మనము వెళ్ళేసి నేను మీకు అన్ని మెనూస్ అన్ని చూస్తాను. ఇప్పుడు డిసైడ్ కాలేదన్నమాట. ప్రతి చోట ఫుల్ విండ్స్ ఉన్నాయి, ప్రతి చోట గస్టింగ్ ఉంది. అందుకు ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ కాలేదు. అబ్బాయి అక్కడ ఉన్నాడు, వస్తున్నారు. వచ్చిన తర్వాత మాట్లాడేసుకొని ఒకసారి ఎక్కడికి వెళ్ళాలి ఏం కదా అని చెప్పేసి మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత వెళ్దాం. ఇంకా నేను డైరెక్ట్ ఆకాశంలోనే క్లిప్ పెట్టేస్తాను, ల్యాగ్ వద్దు మనకి. ఎందుకంటే కంటెంట్ ఉన్నోడికి ల్యాగ్లో అవసరం లేదు. మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా వీడియోస్లో మొత్తం చూపించినాం అన్నమాట, ఫ్యూలింగ్, ప్రీ ఫ్లైట్లు అవి ఇవి. అయితే వెళ్ళి చూడండి, ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. సో గైస్, అయితే ఆకాశంలో కలుసుకుందాం. సో గైస్, ఎయిర్ క్రాఫ్ట్ ఎట్లా ఫ్లై అవుతుందంటే 2 ప్రిన్సిపల్స్ మీద ఉంటుంది అన్నమాట. ఒకటి బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఇంకోటి న్యూటన్స్ థర్డ్ లా. సో బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు వింగ్ షేప్ ఉండేసి పైన పక్క కర్వ్ ఉంటుంది, కింద పక్క ఫ్లాట్ ఉంటుంది అన్నమాట. సో దానివల్ల పైన ఎయిర్ అనేది చాలా స్పీడ్గా ఫ్లో అయిపోతుంది, కింద పక్క స్లోగా అవుతుంది. అందుకు పైన లో ప్రెషర్, కింద హై ప్రెషర్ ఉంటుంది. దానివల్ల ఎయిర్ ఎప్పుడు హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి పాస్ అవుతుంది. అందుకే లిఫ్ట్ అనేది మనకి జనరేట్ అవుతుంది అన్నమాట. దానివల్ల మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది గాల్లో ఉంటుంది. అండ్ ఆల్సో న్యూటన్స్ థర్డ్ లా. సో దీంట్లో అయితే మనకి నార్మల్గా ఎవ్రీ యాక్షన్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. మనకి కింది ఎంతైతే ఫోర్స్ అప్లై అవుతుందో పైకి కూడా అంతే ఫోర్స్ అప్లై అవుతుంది. సో మనకి ఎంత వెయిట్ ఉంటే అంత లిఫ్ట్ వస్తుంది, ఎంత థ్రస్ట్ ఉంటే అంత డ్రాగ్ వస్తుంది. థ్రస్ట్ అంటే ముందుకు వెళ్ళే ఫోర్స్ అన్నమాట, అంటే ఇంజన్ ఫోర్స్. ఎంతైతే ముందుకు దోస్తామో అంత వెనక్కి దొబ్బుతుంది, ఎంతైతే కింద పడుతుందో అంత పైకి లేస్తుంది. సో అట్లా గైస్, మాకు ఇంకా టవర్ క్లియరెన్స్ ఇచ్చిందన్నమాట. అందుకోసమే ఇంకా టేక్ ఆఫ్కి రెడీ అయిపోయినాము. సో ఇప్పుడు నా అక్కడ హ్యాండ్ పొజిషన్ చూసారు కదా, యోక్ని నేను రైట్ సైడ్కి తిప్పి పట్టుకున్నాను. ఎందుకంటే మాకు విండ్స్ రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. అందుకోసం ఎయిర్ క్రాఫ్ట్ని లెఫ్ట్కి దొబ్బకుండా నేను రైట్ సైడ్కి తిప్పి పెట్టుకున్నాను. అండ్ చూడండి, ఇప్పుడు నేను యోక్ని వెనక్కి లాగినాను. సో మేము సర్టెన్ స్పీడ్ వచ్చిన తర్వాత యోక్ని వెనక్కి లాగాలన్నమాట టేక్ ఆఫ్ కోసము. సో అదైతే 55 knots అనమాట. సో 55 వచ్చిన వెంటనే మేము యోక్ని లాగేస్తాము. అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఆటోమేటిక్గా ఇంకా భూమి పై నుంచి ఇట్లా టేక్ ఆఫ్ అయిపోతుంది. ఈ టేక్ ఆఫ్ గురించి కూడా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను, చూడని వాళ్ళు అయితే వెళ్ళి చూడండి, ఐకార్డ్స్లో మెన్షన్ చేశాను. ఆ యోక్ కూడా లెఫ్ట్కి తిప్పితే లెఫ్ట్కి రోల్ అవుతుంది ఏరోప్లేన్ అయితే. రైట్కి తిప్పామనుకో అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ రైట్కి రోల్ అవుతుంది. ఇట్లా ముందుకి దొబ్బితే పిచ్ డౌన్ అవుతుంది, వెనక్కి లాగితే పిచ్ అప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నా హ్యాండ్ మూమెంట్ చూడండి, నేను యోక్ని ఎలా తిప్పితే ఎయిర్ క్రాఫ్ట్ ఎలా తిరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకోసారి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తున్నాను యోక్ కంట్రోల్స్ అన్నీ.
చూడండి ఇప్పుడు రైట్కి తిప్పుతున్నాను, ఎయిర్క్రాఫ్ట్ అయితే రైట్కి రోల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు లెఫ్ట్కి తిప్పుతున్నాను, ఎయిర్క్రాఫ్ట్ అయితే లెఫ్ట్కి రోల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్లో మనము వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లెఫ్ట్కి తిప్పినాం కాబట్టి అక్కడ ఎయిర్క్రాఫ్ట్ సింబల్ లెఫ్ట్కి తిరిగింది, ఒకవేళ రైట్కి తిప్పితే రైట్కి తిరుగుతుంది. ఇక్కడ చూడండి ఎయిర్ బస్ మన కోసం వెయిట్ చేస్తుంది అన్నమాట, మనం ల్యాండ్ చేస్తున్నామని చెప్పేసి. అసలు ఆ ఫీలింగ్ సూపర్ ఉంటుంది. ఇక్కడ మనం ట్యాక్సీ చేసేటప్పుడు కూడా వెనకాల చూడండి ఎయిర్ బస్ ఎలా ఉందో. ఇదంతా చూడండి అట్లాంటిక్ ఓషన్ అన్నమాట, మా ఎయిర్పోర్ట్కి పక్కనే ఉంటుంది. సో నేను పాత వీడియోస్లో కూడా ఓషన్ పై నుంచి వెళ్ళినది కూడా నేను షూట్ చేశాను, ఒకసారి వెళ్ళి పాత వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. ఇక్కడ కింద చూడండి చాలా రివర్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో అందరూ సరదాగా అట్లా బోట్లో తిరుగుతుంటారు. ఇప్పుడు చూడండి అక్కడ ముందరే రన్వే ఉంది, ఇంకా వెళ్ళి ల్యాండ్ చేద్దాము. మొత్తం స్మూత్ ల్యాండింగ్ చేసి చూపిస్తాను. సో గాయ్స్ మొత్తానికి అయితే ఫ్లైట్ అయిపోయింది. ఫుల్ గస్టీగా ఉంది అన్నమాట, అంటే చాలా గాలి ఉంది. అసలు ఆ ఎయిర్పోర్ట్లో అయితే టేకాఫ్ చేయగలమో లేదో అనుకున్నాం. అది కాక ముందర అది నోస్ది వీల్ ఉంటుంది కదా, అక్కడ ఆయిల్ లీక్ అవుతుంది, ఎక్కడి నుంచో అర్థం కావడం లేదు. ఇంకా మేము ఇంతసేపు వెళ్ళిన ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా బ్యాడ్ వెదర్ వస్తుంది అన్నమాట. సో ఎక్కువసేపు వెయిట్ చేయలేము, తొందరగా రావాల్సి ఉండే. ఇక్కడ కూడా అసలు చాలా గాలి ఉంది, మేము తొందరగా వచ్చేసినాం. సో వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి. మళ్ళీ కలుద్దాం.